నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్కి స్వాగతం. మన ప్రజా ఎన్కౌంటర్ న్యూస్లో వెలుగు దినపత్రిక శనార్థి తెలంగాణ ప్రజా ఎన్కౌంటర్ పేపర్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మొత్తానికి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఈ రోజుతోటి సాయంత్రం 5 వరకు మనం ప్రచారం ముగియనుంది. మరి ఈ ప్రచారంలో ఎవరు గెలుస్తారు, ఎవరు మెజారిటీతో వస్తారు అనేది ఈ నెల 14వ తారీఖే మనకు చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎల్త్కూరులో మొత్తం నాటుకోడి పులుసులే, నాటుకోడి కూరలే ఉన్నాయట. మరి అది ఏంది, కథ ఏంది, కార్ఖానం ఏంది అనేది మనం వార్తల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశాలు. జూబ్లీహిల్స్ ప్రచారం జూబ్లీహిల్స్ ప్రచారం ఇవ్వాలనే ఆఖరు. భారీ ర్యాలీలు, రోడ్ షోలను ప్రధాన పార్టీలు ప్లాన్. 17 రోజులుగా ఓరెత్తిన క్యాంపెయిన్. ఇంటింటికి వెళ్ళిన క్యాడర్ లీడర్లు. స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్. సిట్టింగ్ సీట్కు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం ఇవాళతో ముగియనుంది. స్టార్ క్యాంపెయిన్ లిస్టులో కేసీఆర్ పేరున్న ప్రచారానికి రాలే. త్రిముఖ పోరులో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ. ఎల్లుండి పోలింగ్ ఫలితాన్ని నిర్దేశించనున్న బీసీ మైనార్టీల ఓట్లు. జూబ్లీహిల్స్ ఈటెక్కింది. 17 రోజులుగా హోరాహోరీగా సాగుతుంది. బైపోల్ ప్రచారం ఆదివారం సాయంత్రంలో ముగియనుంది. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరిలో భారీ ర్యాలీలు, రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక ఆవిర్భావమైంది. గత నెల 13 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14గా ఓట్ల లెక్కింపు ఉంటుంది. 3,92,000 మంది ఓటర్లను ఈ హైప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రచార గడువు ముగియనుండడంతో చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్పై నాయకులు ఫోకస్ పెట్టారు. ఇక మొత్తానికైతే ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు 5వ తారీఖు 5 వరకు ముగియనుంది. దానిపైన ఇంకా భారీ ర్యాలీలు, రోడ్ షోలు ప్రధాన పార్టీలు ప్లాన్ చేసుకున్నాయట. మరి ఎవరి భవిష్యత్తు ఎట్లుందో ఇంకా మరి దీంతో తెలిసిపోతుంది. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో 2 రోజులుగా ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్ షోల కంటే పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలపైన ప్రాధాన్యమిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కొక్క పోలింగ్ బూత్కు 2 చొప్పున కీలక కార్యకర్తలను నియమించడం, ఓటర్ స్లిప్లు సకాలంలో పంపిణీ అయ్యేలా చూడటం, చివరి నిమిషంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి అంశాలపైన నేతలు దృష్టి సారించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నేతలు బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఓటింగ్ను పెంచడానికి అవసరమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా బూత్ స్థాయి నుంచి పోల్ మేనేజ్మెంట్పై ఏర్పాటు చేస్తున్నారట. రేపటి నుంచి ఓరుగల్లో అగ్నివీర్ సెలక్షన్. ఇండియన్ ఆర్మీతో అగ్నివీర్ జవాన్లు ఎంపిక ప్రక్రియను ఓరుగల్ వేదికగా కానుంది. ఆర్మీ చెన్నై జోన్, సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ఆఫీస్ సమన్వయంతో ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు సెలక్షన్ నిర్వహించనున్నారు. ఇది అగ్నివీర్ జవాన్ల సెలక్షన్ ఈ నెల 10 నుంచి 22 వరకు నిర్వహించనున్నారట. విదేశ వార్తలు ఒకసారి చూసుకున్నట్టయితే G20 సమ్మిట్కు మేము రామ్. సౌత్ ఆఫ్రికాలో ఈ నెల 22, 23వ తేదీలో జరిగే G20 సమ్మిట్కు అమెరికా తరపున ఎవరు హాజరు కావడం లేదని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దక్షిణాఫ్రికా మైనారిటీ ఆఫ్రికన్స్ తెగల ప్రజల హక్కులను ఆ దేశం కాలరాస్తుందని ఆరోపించారు. ఇండియాదే T20 సిరీస్. ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల T20 సిరీస్ను ఇండియా 2-1తో సొంతం చేసుకుంది. శనివారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన 5 T20 మ్యాచ్ భారీ వర్షం వల్ల రద్దయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 4.5 ఓవర్లలో 52 స్కోర్ చేసిన అనంతరం వర్షం పడింది. ఏదైతే నిండా మ్యాచ్ ప్రారంభమైన ఒక 5 ఓవర్లలో మ్యాచ్ వర్షం పడి ముగిసింది, రద్దయింది. అయితే అప్పటికే ఓపెనర్స్ ఎవరున్నారో ఓపెనర్స్ ఇద్దరు గిల్లు కానీ అటు అభిషేక్ శర్మ కానీ భారీ స్కోరు నమోదు అయ్యే దిశలో ప్రయాణం. దాదాపు 4.5 ఓవర్లలో 52 స్కోర్ చేయడం అది హైలైట్గా నిలిచింది. మొత్తానికి మ్యాచ్ కాక
కొనసాగితే మాత్రం ఇండియా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉండేది. కానీ భారీ వర్షం పడడం వల్ల రద్దుగా నిలిచి మొత్తానికైతే ఆ సిరీస్ని ఇండియా చేజిచ్చుకుంది. ఎలాంటి తొండి ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను చూపించి కంప్లీషన్ సర్టిఫికేట్ అంటూ డ్రామా. రిపేర్ల నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంస్థ 5 సార్లు నోటీసులు ఇచ్చినా తమకేం సంబంధం లేదంటూ వాదనలు. కంపెనీకి రామగుండం ఎస్సీ ఇటీవల రాసిన లేఖలో స్పష్టీకరణ. ఎల్ఎండి చేసిన పనికి డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్య. కొత్త పనులంటూ అంచనా వ్యయం రూపాయలు 2,591 కోట్ల నుంచి 4,613 కోట్ల వరకు పెంపు. అయినా అదనపు పనులను పూర్తి చేయని పరిస్థితి. వ్యాయామం అయితే పెంచుతూనే ఉంది ఎల్ఎన్టీ కంపెనీలు. మరి దానికి డ్యామేజ్ అయింది, దాని పరిస్థితులు ఏంది ఏం కాదంటే దానికి మాకు సంబంధం లేదు, అది మాది కాదు, మా పీరియడ్ అయిపోయింది అని చెప్పుకొస్తున్నటువంటి వార్త చూస్తున్నాం. ఇప్పటికీ 5 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన లేకపోవడం, అక్కడ అందులో చేస్తున్నటువంటి ఏదైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పనులు ఉన్నారో వాళ్ళే తలదించుకునే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని చెప్పి ఈరోజు కథనం రావడం జరిగింది. ఊరంతా కోడికూరే పంట పొలాలు 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పట్టుకునేందుకు ఎగబడిన జనం ఒక్కొక్కరు 2 కోళ్ల నుంచి 10 కోళ్ల వరకు పట్టుకెళ్ళిరట. హన్మకొండ జిల్లా ఎల్కుర్తిలో ఘటన. హన్మకొండ జిల్లాలోని ఆసక్తికర ఘటన జరిగింది. ఎల్కతూరి మండలం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసి వెళ్ళగా వాటిని దక్కించుకునేందుకు జనాలు పరుగులు తీశారు. శనివారం తెల్లవారుజామున ఎల్కుర్తి సిద్దిపేట నేషనల్ హైవే పక్కన హలి సతీష్ అనే రైతు పొలం వద్ద సుమారు 1000కి పైగా నాటుకోళ్లను ఫామ్లో పెంచేటి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే కోళ్లను పట్టుకునేందుకు ఎగపడ్డారు. కొందరు సంచులు నింపుకొని వెళ్ళారు, మరికొందరు చేతులు పట్టుకొని ఒక్కొక్కరు 2 నుంచి 10 కోళ్ళు ఇంట్లోకి తీసుకుని వెళ్ళారట. మరి అది ఎవరు తీసుకువెళ్ళి ఇంకా దాదాపు 1000 కోళ్ళ దాకా పొలంలో విడిచి వెళ్ళిపోయారట. మరి వాటికి ఏమైనా వైరస్ ఉందా, లేదంటే వేరే ఏమైనా జబ్బులు ఉన్నాయా, అవన్నీ దేనికి వదిలేరు అవన్నీ పట్టించుకోలేదు. ఇంకా ప్రజలు మాత్రం ఎగబడి తీసుకొని ఇళ్ళలో మాత్రం నాటుకోడి కూర, నాటుకోడి పులుసు ఎగబడి కొనడం అయితే మరి ఎందుకంటే మరి అట్లా ఎందుకు వదిలేరు ఏం కాదు. మరి దానిపైన దర్యాప్తు కూడా చేయాలి. అనవసరంగా దానికైనా వైరస్ ఏమైనా ఉన్నా గిట మన ప్రజలకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి దానికి సంబంధించిన అధికారులు గిట ఒకసారి వాటిని పరిశీలించి మరి ఎలాంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చింది ఓకే స్కెచ్ వణికిస్తున్న చలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా తగ్గిన టెంపరేచర్లు. మెంతా తుఫాన్ ప్రభావంతో ముందే వెళ్ళిపోయిన ఈశాన్య ఋతుపవనాలు, పొడి పరిస్థితులకు తోడు చలి గాలులు. 10 జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత. ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి చలి అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం 10 జిల్లాలలో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు మనం చూస్తున్నాం. మరి మార్నింగ్ పొద్దుగాల పనికి పోయేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పెద్ద మనుషులు గిట్ట కొంచెం జాగ్రత్తగా ఉండి ఓకే ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సరే మనం వార్త చూసుకున్నట్లయితే త్వరలో అసలు ఆట మొదలు పెడతామంటూ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి చెప్తున్నట్టు మాట చూస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తెస్తాం. రేవంత్ కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్, వీళ్లకు అసదుద్దీన్ తోడైండు. ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోలు కేసు, భూముల కేసు ఏమైనాయి? నెల రోజులుగా రాష్ట్రంలో పాలన బంద్ అయింది. మంత్రులంతా సెక్రటరీ తాళాలు వేసి జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధినిపై చర్చకు సిద్ధం. రేవంత్ కేసీఆర్ రావాలని
సవాలు విసిరిండు కిషన్ రెడ్డి గారు. రాష్ట్రంలో అసలు ఆట ఇంకా మొదలు కాలేదని, బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేసిన పనులు ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆట మొదలు పెట్టినప్పుడు మా సత్తా తెలుస్తుంది. త్వరలో ఆట మొదలు పెడతాం. అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల కింద భూమి కదులుతుంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తెస్తాం అని ఆయన తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ మీడియాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. జూబ్లీస్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే సీఎం సోయి తప్పి మాట్లాడుతుండు. ప్రజల్లో వెళ్ళినప్పుడు తాను చేసింది ఏమిటో వివరించి ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీద ఒక్క మాట కూడా రేవంత్ మాట్లాడడం లేదు. మొత్తానికైతే కిషన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన విమర్శలు చేసినటువంటి మనం వార్త చూస్తున్నాం. బీజేపీది అయితే ఇప్పుడే మరి ఆట మొదలైందట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎందుకు ఆట మొదలు పెట్టలేదు? మరి ఎన్నిసార్లు ఎంపీగా ఎమ్మెల్యేలో గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆట మొదలు పెట్టడం ఏంది? మరి ఇంతకుముందు ఎందుకు ఆట మొదలు పెట్టలేదు? అయితే మొత్తానికైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఏదైతే గత ఎన్నికల్లో ఆరు పథకాలు ఏమైనా ఉన్నాయో వాటిపైన మీరు చెప్పలేదు, పథకాలు అమలు చేసిరా లేదా వాటిపైన ప్రజలకు వివరించి మీరు ఎన్నికలకు రావాలి. కానీ అవి పక్కన పెట్టి ఏవేవో విమర్శలు చేస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి వార్త చూస్తున్నాం మనం. జూబ్లీస్లోను ఓట్ల చోరీ, బీజేపీ అండతో బీఆర్ఎస్ దొంగ ఓట్లను నమోదు చేయించింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే ఆ పార్టీ ఇక్కడ వరుసగా 3 సార్లు గెలిచింది. మోడీ సర్కార్ పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఫైర్. ఓట్ల చోరీపై ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ నెలాఖరులో సభ. రాష్ట్రపతిని కలిసి సంతకాల సేకరణ కాపీలు అందజేస్తామని చెప్పి నేను ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఆ మేడం గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఢిల్లీలో ర్యాలీ ఉంటుందట. మరి దానికి సంబంధించిన వార్త అది. నా కొడుకు మృతిపై విచారణ చేయండి. మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంది కుమారి ఫిర్యాదు. నా కొడుకును చూడనివ్వలేదు, ఐసీయూలోను పోనివ్వలేదు. నన్ను అడ్డుకున్న కేటీఆర్ను మాత్రం పంపించారు. గోపీనాథ్ ఆరోగ్యం గురించి కేటీఆర్ ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారని ఆవేదన. మొత్తానికైతే మరి మాగంటి గోపీనాథ్ గారి తల్లిగారు అయితే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. నేను వెళ్ళడానికి వెళ్తే కేటీఆర్ అడ్డుకున్నాడు, కానీ కేటీఆర్కి ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి భారీ విమర్శలు అయితే చేస్తున్నది. మరి దానిపైన మన విచారణ చేపట్టరా అనేది ఇంకా ముందు చూసే ప్రయత్నం చేద్దాం. వడ్ల కొనుగోలుపై బీహార్ ఎలక్షన్ల ఎఫెక్ట్. ఓటేసేందుకు వెళ్ళిన ఆ రాష్ట్ర కూలీలు హమాలీలు లేక మిల్లుల్లో లోడింగ్ అన్లోడింగ్కి ఇబ్బందులు. కూలీలు లేని కొనుగోలు సెంటర్లలో ఆగుతున్న కాంటాలు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై ప్రభావం. మొత్తానికైతే బీహార్ ఎలక్షన్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ చూసినా రైతులు అరిగోసపడుతున్నారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్నటువంటి హమాలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్కి వెళ్ళే క్రమంలో మొత్తం వడ్ల కొనుగోలు ఎక్కడ నిలిచిపోయినట్టు మనం వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై బీహార్ ఎలక్షన్ల ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో సుమారు 2000 దాకా రైస్ మిల్లులు ఉండగా చాలా చోట్ల బీహార్ కూలీలే హమాలీగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది బీహార్ ఎన్నికల కోసం సొంత రాష్ట్రానికి తరలి వెళ్లడంతో మిల్లులో లోడింగ్ అన్లోడింగ్ నిలిచిపోయి లారీలని మిల్లుల వద్దే బారులు తిరుగుతున్నాయి. మిల్లులో అన్లోడింగ్ ఆగిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయి నిర్వాహకులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. మొత్తం ఎక్కడికక్కడ లారీలన్నీ ఆగిపోయి ఉన్నాయి. పుష్కరం ఇక్కడ వాన పడ్డ పెద్ద రిస్కే. ఇక రైతుల కోసం ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ ఉంది. మనం ఒక తీర్మాన వార్త చూసుకున్నట్లయితే అన్నిసార్లు పేల్చగల మీకే నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి సార్ అంటూ ఏది ప్రపంచానికి 150 సార్లు పేల్చగలమని ట్రంప్ ఏదైతే మాట చెప్పిండో దానికి అన్నిసార్లు మీరు పేల్చగలుగుతారు కదా, మన ప్రపంచాన్ని అన్ని దేశాలు పేల్చగలుగుతారు కదా, మీకే బహుమతి సార్ అని చెప్పి ఒక తీర్మాన కార్టూన్ అయితే మనం చూసినాం. ఇది మన వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్త. మన
శనార్థి తెలంగాణ తెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలు చూసుకున్నట్లయితే టీమిండియానే టీ20 విజేత, ఆస్ట్రేలియాలో చివరి టీ20 వర్షార్పణం, 2-1 తేడాతో సిరీస్ టీమిండియా కైవసం, పొట్టి క్రికెట్లో తమకు తిరిగే లేదని మరోసారి నిర్మించుకున్న భారత్ జట్టు ఏదైతే గత సంవత్సరాల నుంచి టీ20లో పెద్ద ఎత్తున విజయాలు కొనసాగిస్తుంది. ఆ టీ20లో ఫార్మేట్లో మాకన్నా తోపు లేదని చెప్పి ఆ విధంగా ఈ సిరీస్ కూడా గెలవడం చాలా శుభ పరిణామం. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన. 15 రోజుల సమావేశాలపై కాంగ్రెస్ ఫైర్. బిల్లులు ఆమోదించాల్సిన అవసరం లేదేమోనని సెటైర్లు. మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్లో డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ ఎలక్షన్ కొనసాగుతాయట. దాదాపు 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటన చేయడం చూస్తున్నాం మనం. ఇవాళతో ప్రచారం క్లోజ్. సాయంత్రం 5 గంటల వరకు క్యాంపెయినింగ్ ఛాన్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ హోరెత్తించిన కేటీఆర్, కాలుకు బలపం కట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి. జూబ్లీలో మాజీ మంత్రుల ప్రచార జోరు. జూబ్లీలో మంత్రులు మైనార్టీ సెటర్స్ ఓట్లు టార్గెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్. మొత్తానికైతే సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీస్ ఎలక్షన్లో క్యాంపెయినింగ్ పూర్తిగా కంప్లీట్ అవ్వడం చూస్తున్నాం. జోరుగా కేటీఆర్ కావచ్చు, అటు రేవంత్ రెడ్డి అయితే కాలకు బలపాలు కట్టినట్టే ప్రచారం కొనసాగించడం. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మరి అంతగానో ప్రచారం జరిగిన గిట మరి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, లేక బీజేపీ పార్టీ గెలుస్తుందా అనేది ఇంకా మనం 14వ తారీఖు వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు. సెగ్మెంట్ పరిధిలో 144 సెక్షన్ విధించాం. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. పోలింగ్కు ప్రజలు సహకరించాలి. హైదరాబాద్ సిపి సజ్జనార్ మనం ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వార్త అది. నిరాశ పడకండి, విప్లవోదయం మీద విశ్వాసం ఉంచండి. భారత రాజ్యం అత్యంత నిరాకుశంగా మారిపోయింది. సాయుధ పోరాటాన్ని వదిలేయాలని చెబుతున్నారు. విప్లవోద్యమాన్ని వదిలేసి మిగతా పోరాటాలకు ఏ పార్టీ ఆస్కారం ఉంటుంది? విప్లవోద్యమం అన్ని సవాళ్లను అధిగమించేందుకే అభిమానులందరూ అండగా ఉండాలి. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక. ఈసీని బీజేపీ ప్రభావితం చేస్తుంది. ఈసీని గుప్పిట్లో పెట్టుకొని అవకతవకలు పాల్పడుతుంది. ఓట్ల చోరీపై రాహుల్ అనేక విషయాలు బయట పెట్టారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నవంబర్ చివరి వారంలో ఢిల్లీలో భారీ ర్యాలీ జరుగుతుందట. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు చెప్పినటువంటి మనం వార్త చూస్తున్నాం. ఓటుకు 5,000 రూపాయలు, మరికొన్ని చోట్ల 10,000. జూబ్లీస్లో ఓటుకు హాట్గా డిమాండ్. నోటుతో ఓటును ఒడిసిపట్టే యత్నం. పోటీ ప్రధాన పార్టీల మధ్య. ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్న పార్టీలు. డివిజన్ కేంద్రాల నుంచి డబ్బు పంపిణీ, అడపదడప రైడ్స్ అయినా ఆగని డబ్బు ప్రవాహం. ఏదైతే ఓట్ల ఎలక్షన్ల సమయంలో ఎలక్షన్ కమిషన్ వారు అడపదడప రైడ్స్ ఎక్కడ అవుతున్నాయట. ఇంకా భారీగా ఓట్లకు నోట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ దాదాపు ఒక్క ఓటుకు 5,000 నుంచి 10,000 వరకు డిమాండ్ ఉన్నట్టు మనకి ఇంతగానో ప్రచారం జరుగుతున్న మన ఎలక్షన్ వారు మరి ఏ విధంగా రైడ్ చేస్తారు, మరి ఎంత డబ్బును పట్టుకునే అవకాశాలు ఉన్నాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. నిప్పు రవ్వతో రైతు ఏడాది కష్టం బూడిద. అగ్నికి ఆహుతైన 400 క్వింటాల పత్తి వంట. అదే సహాయ చర్యల్లోనూ ఫలితం శూన్యం. గుండెలు పగిలేలా రోధిస్తున్న రైతు కుటుంబం. నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తుల విజ్ఞప్తి. మనకొండూరు నియోజకవర్గం బెజ్జంకిలో ఘటన. దాదాపు ఏడాది పాటు పత్తి రైతు దాని గింజ పెట్టిన కాంచి పెరిగి పెద్దయి ఆ పూతకు వచ్చేదాకా పత్తి పండేంత వరకు చేసిన కష్టం అంతే. మళ్ళీ కాంటకు వేసేదాకా వచ్చినటువంటి 400 క్వింటాల పత్తి నిప్పు రవ్వతోటి మొత్తం అగ్నికి ఆహుతిగా మారింది. వారి కష్టం, వారి రోదన రైతు కుటుంబం రోధిస్తున్నట. మరి దానిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతోమంది మరి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అక్కడ స్థానిక ప్రజలు, గ్రామస్తులు కూడా వేడుకోవడం జరుగుతుంది.
ఫెవికాల్ బంధం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యిండ్రు. దొంగ అన్నట్టు రేవంత్ రెడ్డి తీరు. బీజేపీతో రేవంత్కు చీకటి ఒప్పందాలు. పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్స్ అయితే ఎందుకు చెప్పలేదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పుకుంటూ వచ్చిన వార్త చూస్తున్నాం. ఆపరేషన్ పింపుల్ సక్సెస్. కాశ్మీర్లో 2 టెర్రరిస్టులు హతం. కేడన్ సెక్టర్లో ఆర్మీ చర్చ్ ఆపరేషన్. నిఘా వర్గాల నిర్దిష్ట సమాచారంతోనే కుమ్మింగ్. చొరబాట్ల కట్టడిలో సైన్యం మరో విజయం. ఎక్స్లో పోస్ట్ పెట్టిన చినార్ కార్డ్స్. ఇది ఆపరేషన్ సింపుల్స్ అనేది సక్సెస్ అయినట్టు మన వార్త చూసాం. మరో 4 వందే భారత్ రైళ్లు వారణాసి నుంచి జెండా ఊపి ప్రారంభించిన మోడీ. స్టేషన్ల మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం. దేశంలో మొత్తం 164 వందే భారత్ రైలు పరుగులు తీస్తున్నాయట. మొత్తానికైతే దేశంలో 164 వందే రైలు పరుగులు ఎత్తుతున్నాయట. మరో కొత్తగా 4 వందే రైళ్లను కూడా నరేంద్ర మోడీ ప్రారంభించినట్టు మనం వార్త చూస్తున్నాం. ఊరంతా నాటుకోడి పులిసే. పంట పొలాల 100 కోళ్లను వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు. కోళ్ల కోసం ఎగబడిన గ్రామస్తులు. హన్మకొండ ఇల్కుర్తిలో విచిత్ర ఘటన. నేషనల్ హైవేలో 765 డీజీ వెంట కోళ్లను వదిలిన వైనం. మరి ఆ కోళ్ళు ఎందుకు వదిలిండో, ఏం కథ, వైరస్ ఉందా ఏందో మరి అధికారులు ఒకసారి పర్యవేక్షిస్తే బాగుంటుంది దీనిపైన. ఇది మన శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. మనం వాటి వాస్తవాలు తెలుసుకున్నాం. తర్వాత ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే, వారానికి 3 సార్లు జంక్ ఫుడ్. 19 నుంచి 25 ఏళ్ళ వయసున్న విద్యార్థులలో 46% మంది తీరు ఇదే. జంక్ ఫుడ్ తినే వారిలో అమ్మాయిలే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్పై వారానికి 300కు పైగా ఖర్చు. హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెల్లడి. మొత్తానికైతే 19 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ యువతులు అందులో అమ్మాయిలే ఎక్కువ శాతం ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారట. దాదాపు 300కు పైగా ఖర్చు చేస్తున్నట్టు మనం అక్కడ నివేదికలో మనం చూస్తున్నాం. ఏది రోడ్ల పక్కన పానీపూరి బండ్ల దగ్గర, చాట్ బండ్ల దగ్గర ఖరీదైన బహుళ జాతి కంపెనీ ఫాస్ట్ ఫుడ్ చైన్లలో ఎక్కడ చూసినా ఎక్కువ కనిపించేది యువకులు. పానీపూరి, దాహపూరి, సమోసా, చాట్, వడపావు, పావు బజ్జీ, బర్గర్, పిజ్జా వంటివి తింటూ శీతల పానీయాలు తాగుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలా జంక్ ఫుడ్ తినడం వల్ల హైదరాబాద్లోని కాలేజీ విద్యార్థులు బాగా అలవాటు పడిపోయారు. ఈసీఎస్ మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం చేసిన అధ్యయనంలో తెలిసింది. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 46% మంది వారంలో కనీసం 3 సార్లు అయినా ఆ తరహా తిండి తింటున్నారు అని. జంక్ ఫుడ్ తింటున్న వారిలో అమ్మాయిలే ఎక్కువ ఉన్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైందట. అమ్మాయిలు ఎక్కువ తింటున్నారట. మరి అవి తింటే ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా గిట మరి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అది కంట్రోల్ చేస్తేనే మంచిది. ఎందుకంటే మన ఆరోగ్యం మనకు మంచిది. ఫస్ట్ ఎంత వ్యాయామం చేసినా, ఎంత పరుగులు ఎత్తినా ఇవన్నీ వేస్టే. మనం ఫుడ్లో కంట్రోల్లో ఉంటే ఆరోగ్యానికి మంచిది. జూబ్లీస్ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుఫాన్. 4 లక్షల మంది ఓటర్లతో 4 కోట్ల మంది మేలు. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ దిమ్మ తిరగాలి. ఎగురుతున్న వాళ్ళందరికీ తోకలు కత్తిరిస్తాం. ఆకు రౌడీలను రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు. ఎర్రగడ్డ రోడ్ షోలో కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేసినాడ. గుంబ నంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీస్ ఓటు తీరు. మనసులో మాట బయట పెట్టేందుకు ససేమిరా. ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ. పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు 16% ఈ కేటగిరీలోనూ అంటున్న సర్వేర్లు. పైసలు ఇచ్చిన పార్టీకే ఓటు అంటున్న కొందరు. బస్తీ పెద్ద మనిషి చెప్పిన పార్టీకేనని మరికొందరు. స్పష్టంగా అభిప్రాయం చెప్తున్న పార్టీ అభిమానులు. పెద్దల మధ్య జూబ్లీ పోటు. 3 పార్టీల ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మక ఎన్నిక. తామే అభ్యర్థులం అంటున్న ప్రచారం. పరస్పర తీవ్ర వ్యాఖ్యలతో ప్రసంగాలు మంటలు. విధులకు సీఎం, కేంద్ర మంత్రి విరమం. రేవంత్, కిషన్, కేటీఆర్, హరీష్లదే ప్రధాన పాత్ర. రాష్ట్ర నేతలందరినీ మోహరించిన 3 పార్టీలు. అపార్ట్మెంట్ల ఎక్కి దిగలేక నేతలు అపోహాలు. అపసోపాలు. బకాయిల పేరుతో డబ్బులు అడుగుతున్న ఓటర్లు. మొత్తానికైతే మన జూబ్లీస్ ప్రజలని వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఏం కథ, బయట ప్రచారం అయితే ఎవరు చెప్పలేని పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి.
మరి కొంతమంది అయితే నాకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారట, కొంతమంది కాలనీ పెద్ద మనుషులు చెప్తే మేము ఓట్లు వేస్తామని కొంతమంది చెప్తున్నారట. మొత్తానికి అయితే అక్కడ ఎలక్షన్లో ఉన్నటువంటి 20 మంత్రులు నాయకులు వీళ్ళందరూ ఆ అపార్ట్మెంట్లో మెట్లెక్కి కింద దిగలేక అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని మనం ఈ వార్తలో చూస్తున్నాం. రేవంత్ కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్, వారిద్దరు తెలంగాణ పాలిట శాప, వారికి 3వ బ్యాడ్ బ్రదర్స్గా అసదుద్దీన్ తోడయ్యారు. అసమర్థత కప్పించుకునేందుకు బీజేపీపై నేపం. బీజేపీ బీఆర్ఎస్ ఏ అంశంలో ఒకటయ్యారు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చినట్టు మనం వార్త చూస్తున్నాం. కేటీఆర్ #1 దొంగ, ఆయనకు 1000 కోట్లు ఎలా వచ్చాయి? హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్లుగా ఎన్నిక ఐట పేరుతో కూల్చిన ఇండ్లని హిందువులవే. జూబ్లీస్ ప్రచారంలో బండి సంజయ్. కేటీఆర్ #1 దొంగగా బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చూస్తున్నాం మనం. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు, 3 వారాల పాటు శీతకాల సెషన్ నిర్వహణ. 19న ముగింపు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి. సమావేశాల వ్యవధిని కుదించడంపై విపక్షాల ఫైర్. ఇంకా మొత్తానికి డిసెంబర్లో శీతకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఏర్పడుతున్నట్టు మనం చూస్తున్న వార్త. పాక్ ఆర్మీ చీఫ్కు త్రివిధ దళాలపై పెత్తనం, కొత్తగా CDF పదవి. పాక్ సెనెట్లో బిల్లు. దేశంలో సైన్యం ఆధిపత్యం ఇంకా పెరుగుతుందంటూ విశ్లేషకుల ఆందోళన. 297 కిలోమీటర్లో 20,000 కోట్లు. ఫ్యూచర్ సిటీ బాందర్ పోస్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా. రాష్ట్రంలో 88,799 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం. 8 లైన్లను హైదరాబాద్ నుంచి విజయవాడకు, దాదాపు 8 లైన్లతో హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు విస్తరణ కొనసాగుతుందట. దాదాపు 20,000 కోట్ల దాకా వాటి ఖర్చు అవుతుందని చెప్పి అంచనా మనం చూస్తున్నాం. పిల్లలకు వారు తుపాకులు ఇస్తే మేం ల్యాప్టాప్లు ఇస్తున్నాం. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ 98వ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఢిల్లీలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని మోడీ. దాదాపు ఎల్కే అద్వానీకి 98 సంవత్సరాలట. 98 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినటువంటి మనం వార్తలు మనం చూస్తున్నాం. పిల్లలకు వారు తుపాకులు ఇస్తే మేము ల్యాప్టాప్లు ఇస్తామంటూ వారి పిల్లలకు పదవులు ఆశిస్తూ మీ పిల్లలు భవిష్యత్తును కాలరాస్తున్నారు. ఆర్జేడీ సహా విపక్షాలపై ప్రధాని ఫైర్. విపక్షాలకు 65 వోల్టుల సాగిచ్చారు. బీహార్లో తొలి దశ పోలింగ్పై మోదీ వ్యాఖ్యలు చేసినాడ. రోడ్డు పక్కనే పీవీ ఫ్లాట్లు స్లిప్లు. సహాయ రిటర్నింగ్ అధికారిపై వేటు. రోడ్డు పక్కనే ఇది పీవీ ఫ్లాట్లు స్లిప్లు ఉన్నాయట. దానికి సంబంధించినటువంటి రిటైనింగ్ అధికారిపై వేటు పడినట్టు మనం వార్త చూస్తున్నాం. మరొకటి వార్త చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లో మధ్యాహ్నం భోజనం. మధ్యప్రదేశ్లో ఓ బడిలో ఘటన, వీడియో వైరల్. అది చూసి నా హృదయం ముక్కలైంది. 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. పిల్లల ప్లేట్లను దొంగలిస్తారా? వారి భవిష్యత్తును చిదిమేస్తున్నారని మోదీ సిగ్గుండాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పుకొచ్చిన వార్త చూస్తున్నాం. న్యూస్ పేపర్లోనే భోజనాలు పెడుతున్నాడు మన బడిలో. మా వీడియో వైరల్ అయినట్టుగా దానిపైన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసింది మనం చూస్తున్నాం. ఊరంతా నాటుకోడి కూరే. 2000 నాటుకోళ్లు తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తులేని వ్యక్తులు. ఎగబడి పట్టుకుపోయిన జనం. హన్మకొండ జిల్లా ఎల్కుర్తిలో ఘటన. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులు. ఘటనపై స్థానికులు చర్చ. ఇక దానిపైన కూడా మరి ఆరోగ్యులు అది వైద్యులు అయితే మరి దానిపైన ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి చెప్పడం చూస్తున్నాం మనం. మహారాష్ట్ర మంత్రుల మెడకు భూ కొనుగోళ్ల ఉచ్చు. అక్రమాలు జరిగాయని విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దు. అయినా క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కారుకు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోలు ఆరోపణలు. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనే. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకే మరి కొనుగోలు చేసినట్ట. మరి దానిపైన మరి విచారణ చేపట్టాలని చెప్పి అక్కడ నాయకులు చెప్పుకొచ్చినట్టు మనం వార్త చూస్తున్నాం. ఇది మన పత్రికల్లో వచ్చినటువంటి వాస్తవాలు అవాస్తవాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన ప్రజా ఎన్కౌంటర్ న్యూస్. సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం.